తమ సత్తా చాటుకోవాలని ఇటు అధికార పార్టీ, మరోవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, మరోవైపు ఎంఐఎం కూడా తహతహలాడుతున్నాయి. ఎస్, ఖచ్చితంగా గెలిచి జీహెచ్ఎంసీ పరిధిలో సభ్యుల సంఖ్య పెంచుకోవాలని ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఉండగా, మరోవైపు ఏదైతే మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణాంతరం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరోసారి గెలిచి ఆ స్థానం తమదే అని పదిలిపరుచుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఇటు బీఆర్ఎస్ ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నారు బీజేపీకి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుని తమ సత్తా చాటాలని ఇటు బీజేపీ ఉంది. మరొక వైపు ఎంఐఎం అసలు పోటీ చేస్తుందా, ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా అనేది కూడా సందిగ్ధ అవస్థలో కూడా ఉంది. సో జూబ్లీహిల్స్ ఎన్నికల రణరంగం మరికొన్ని రోజుల్లో తలపడబోతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ జూబ్లీహిల్స్ వేదికని చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరీ ముఖ్యంగా రాష్ట్ర నాయకులకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నటువంటి అత్యంత ప్రముఖులు ఉన్నటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్ ప్రాంతం. అటువంటి జూబ్లీహిల్స్ స్థానంలో రేపు మాపు ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భాన ఖచ్చితంగా మేము సాధిస్తాం, మేము గెలుపు సాధిస్తాం అంటే మేము గెలుపు సాధిస్తాం అంటూ కూడా ఎవరికి వారే ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నిక రాబోతోంది. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా ఈ బైపోల్తో మరో లెవెల్కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెబుతుంటే అలాంటి పరిస్థితి ఏమీ లేదంటోంది కాంగ్రెస్. ఇదే టైంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు వాయిస్ కూడా పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక రావడం ఖాయంగా అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని ప్రధాన పార్టీలు సైతం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరుకు సిద్ధమయ్యే పనిలో పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్గా మారింది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వం అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇవ్వడమా లేక మరో నాయకుడిని తెరపైకి తీసుకురావడమా అనే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. పీజేఆర్ కుమారుడైన విష్ణువర్ధన్ రెడ్డితో పాటు రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు అప్పుడే ఉప ఎన్నికపై రియాక్ట్ కూడా అయిపోయారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మరోసారి బరిలో నిలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా తెలుస్తోంది. ఇదే విషయంపై తాజాగా మాట్లాడిన ఆయన రానున్న బైపోల్లో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేశారు ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్. ఇక ఇదే టికెట్పై మరో నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఆశలు పెంచుకుంటున్నారు. అజారుద్దీన్కి టికెట్ రాకపోతే తన పేరును పరిశీలించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా చెబుతున్నారు. వీరిద్దరే కాకుండా మరికొంతమంది నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా ఈ ఉప ఎన్నిక ఛాలెంజింగ్ అని చెప్పాలి. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో అయితే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్ రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. వీరే కాకుండా కీర్తిరెడ్డి, అలాగే డాక్టర్ పద్మా వీరపనేని పేర్లు తెరపై కూడా వస్తున్నాయి. ఇక బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కూడా పోటీపై ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 3 ప్రధాన పార్టీల పరిస్థితి ఇదిలా ఉంటే మరొక వైపు ఎంఐఎం పోటీపై ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. దీంతో సొంతంగా అభ్యర్థిని నిలుపుతుందా లేక అధికార కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమంటుందా అనే చర్చ కూడా వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ పోటీ చేయలేదు. మరి ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 47.49% నమోదై ఉంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్కు 64,212 ఓట్లు మాత్రమే దక్కాయి. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.